విమానంలో ఇలా వెడుతూ ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనంతకోటి బ్రహ్మాండాలు, ప్రతి బ్రహ్మాండలో బ్రహ్మ ఓ విష్ణువు, ఈ బ్రహ్మను చూసి నువ్వెవరన్నట్టు, ఆయన నువ్వెవరన్నట్టు అయిపోయింది. విష్ణువు అంతే, రుద్రుడు అంతే, వీళ్ళంతా అమ్మవారి దగ్గర ఆడుకునే పిల్లలు. అంతంత ఎల్కేజీ యూకేజీ వాళ్ళ స్థాయి ఇది ఆది పరాశక్తి ముందు. అందుకే ఆవిడ మంచం కూడా 4 బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర బ్రహ్మాండానికి ఒకళ్ళ చొప్పున పెట్టింది ఆవిడ అంతే. ఈ శక్తి స్వరూపమే భగవత్ స్వరూపం. బ్రహ్మాండం అంతా ఊరికే ఆవిడ ఆజ్ఞ మీద వీళ్ళు పాలిస్తారు. శక్తి లేకపోతే వాళ్ళేం చేస్తారు, రెప్పపాటు కూడా పడదు, అయిపోయినట్టే దుప్పటి కప్పుకోవడమే. దానికి శక్తి కావాలి. అంచేది ఎందరు బ్రహ్మలు, ఎందరు విష్ణువులు, ఎందరు రుద్రులు ఎగిరిపోయారయ్యా కల్పాల బతికి. మనమేమైనా పెద్ద గొప్పవాళ్ళమా ఇక్కడ? అది ఆలోచించుకుంటే అంతా తెలిసింది కదా. అందుకని చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వచ్చి తీరుతుందయ్యా. కర్మపాశం మనిషిని నడిపిస్తోంది. కానీ అది ఏమిటో తెలియాలంటే ప్రయత్నం చేయాలి కదా. కర్మలో కూడా 3 ఉన్నాయి: సంచితం, ఆగామి, ప్రారబ్ధం. వాటి విశేషాలు చెబుతున్నాడు చూడండి. ఏది పోతుంది, ఏది పోతుంది. పూర్వజన్మ పాపకర్మలు మనం పోగొట్టుకోవచ్చు, దానికి ఒక ఉపాయం ఉంది. సంచిత ఆగామి ప్రారబ్ధాల్లో ఏది పోగొట్టుకోవచ్చు, ఏది పోదు. కర్తువులు సేతయు దేవవ్రతములు సలుపుటయు వృత్తవంతుడగుటయున్ కథమే కాలము ద్రోచుటకు అతర్క్య మహామహిమము అదిగొను. కథమే కాలము ద్రోచుడు క్రతువులు సేతయు. కొంతమంది అనుకుంటారు ఈ యజ్ఞం ఎందుకండి చేయడం అంటే, ఫలానా పాపాలన్నీ పోతాయండి యజ్ఞం చేస్తే. పోదు. అది సంచిత కర్మ అయితే వేరు, ప్రారబ్ధం అయితే పోదు. వ్రతములు సలుపుటయు, సత్యనారాయణ వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం అన్నీ చిత్తశుద్ధి కోసం చేసేవి. అంతేకాని చేసిన పాపాలు వాటి వల్ల పోవు. దేవవ్రతములు సలుపుటయు, దేవవ్రతము స్పష్టంగా సత్యదేవ వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, మంగళగౌరీ వ్రతం అన్నీ మనకి చిత్తశుద్ధిని పెంచడానికి, వచ్చే జన్మ బాగుండేలా చేయడానికి, ఈ జన్మలో మనశ్శాంతిగా ఉండడానికి. కానీ ప్రారబ్ధ కర్మనవి పోగొట్టలేవు. అందుకే అన్నవరం వెళ్ళొచ్చేవాళ్ళకి, తిరుపతి వెళ్ళొచ్చేవాళ్ళకి, షిరిడి వెళ్ళొచ్చేవాళ్ళకి, శబరిమల వెళ్ళొచ్చేవాళ్ళకి కొంతమందికి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి దర్శనం అంత గొప్పదైతే ప్రమాదం ఎందుకు జరుగుతుందండి? నన్ను మన్నించండి, ఆలోచించండి. స్వామివారు కావాలని ప్రమాదం చేయించరు కదా. ద్వారకా తిరుమల పెడుతూ బస్సు బోల్తా, 10 మంది ఢా, 2 ఢీ. ఇక్కడ దైవానుగ్రహం ఎందుకు ప్రసరించలేదు? అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధాన్ని ఎవ్వరూ ఏమీ చేయరు. దేవుడు అసలే ముట్టుకోడు దానికేసి. అది దేవుడే అనుభవించాడు. కృష్ణావతారం ఎత్తగానే రామావతారం బాపతి ప్రారబ్ధాలు కొన్ని మిగిలాయి. ఇంక ఆ చర్చ ఇక్కడ అనవసరం. కానీ అవన్నీ కృష్ణావతారంలో అనుభవించాడు. గోపికలతో సంబంధం రూపంలో కొన్నీను, యాదవులతో సంబంధం రూపంలో కొన్నీను, యశోదని తల్లిగా పొందడం రూపం ద్వారా కొన్నీను, పోయేవాడి చేతుల్లో వెళ్ళిపోవడం ద్వారా కొన్ని. మంచు చెడ్డు ఆయన ప్రారంధాలు ఆయన అనుభవించాడు. అంతకంటే మనం గొప్పవాళ్ళమా? ఆది విష్ణువు చేత అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి నిన్ను నీ వెరుగుమా నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేద భూమి. ఈ భూమి సామాన్యమైందా? ఇక్కడ తత్వం సామాన్యమైందా? అందుకే ఎన్ని దేశాల్లో ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి మోక్షం పొందాలంటే ఇక్కడ పుట్టాలని. ఎందుకంటే ఈ జ్ఞానం ఇక్కడ ఉంది. ఆ జ్ఞానం పొందే అవకాశం కూడా ఇక్కడే ఉంది. భోగాలు రోగాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి ఇలాగే ఉంటాయి. నువ్వు ఎంత చేసినా అంతే ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ మనిషి జ్ఞానం పొందడానికి అవకాశమైన భూమి ఇది. ఆ పొందినవాడు గొప్ప వేదాంతం అవుతాడు, మోక్షం పొందుతాడు. అంచేత క్రతువులు సేతయు, దేవవ్రతములు సలుపుటయు, వృత్తవంతుడగుటయును. సత్ప్రవర్తన కలిగినా కూడా అది ఈ జన్మకు ఉపయోగిస్తుంది తప్ప పోయిన జన్మ పాపాన్ని పోగొట్టదు. అది అనుభవించి తీరాల్సిందే. కథమే కాలము ద్రోచుటకు. కాలం వల్ల మనకు వచ్చే ఫలితాలను అది పోగొడుతుంది. అది మొదలైపోయిందయ్యా. మొదలైపోయిన సినిమాని ఎవరు ఆపుతారయ్యా? తెర మీద నడుస్తూ ఉంటే. వదిలేసిన బాణం ప్రారంధం అంటే. బాణాన్ని ఒకడు వీరుడు చేతిలోంచి అది బయటకు వచ్చాక అది గుండెల్లోనైనా దిగాలి, గూడెల్లోనైనా పడాలి, ఏదో జరగాలి. అందుకే దాని మధ్యలో ఎగిరెందుకుంటావా? మంచిది వదిలేసిన బాణం అది. శంకరాచార్య వివేక చూడమణిలో చెబుతారు, ప్రయుక్త బాణం అంటారు. అయిపోయింది, ప్రయోగం అయిపోయింది, దాన్ని ఏం చెయ్యవు. కానీ వీటి వల్ల కలిగే చిత్తశుద్ధి ద్వారా, అంతేకాదు గ్రంథ పఠనం ద్వారా, సత్సంగం ద్వారా కలిగే అపూర్వ అద్వైత జ్ఞానం ద్వారా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం యావత్తు సంచిత కర్మను తగలబెట్టేయచ్చు. ఒకే ఒక అగ్గిపల్ల. సంచిత కర్మ ఎప్పుడు గడ్డిమేటు లాంటిది, భయపడక్కల. అదేం పెంట గొయ్య కాదు, గడ్డిమేటు, పర్వతం కాదది, గడ్డిమేటు. ఎంత గడ్డిమేటు ఎంత పెద్దదైనా ఒక్క అగ్గిపుల్ల చాలు, 2 అగ్గిపుల్ల అక్కర్లేదు.
అది జ్ఞానాగ్నిదగ్ధ కర్మ. సంచిత కర్మ పోతుంది ఖచ్చితంగా. ఆ సంచిత కర్మకు పోవాలంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగాలంటే ఇగో ఈ వ్రతములు పూజలు లాంటివి చిత్తశుద్ధిగా చేయాలి, మొక్కుబడిగా చేయొద్దు. ఇన్ని చేశాం అన్ని చేశామని ప్రదర్శనల కోసం, గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఒకరిని మించి ఒకరు పోటీలు పడి చేయడం అంతకంటే పాపం. ఇంకా మన కోపంలో గెంటేస్తుంది ఈ రాగద్వేషాల కారణంగా. ఎందుకంటే ఈ చేశాను అనే దానికంటే అయిందా మరి అది మనం చేశారు వాళ్ళకి మనకి ఎలా ఉంది మరి అది చెప్పు, ఈ చెప్పడం ఎందుకు ఇక్కడ అంటే వాళ్ళ మీద పోటీతో చేశాడు ఈయన. వాడు లక్షపత్రి, ఈయన కోటిపత్రి. ఇద్దరినీ శివుడు వేసేస్తాడు దెబ్బ. ఇంకా మొదటి వాళ్ళని క్షమిస్తాడు, వీడిని క్షమించడు. ఈ పోటీ కోటిపత్రి పెట్టినవాడిని. నువ్వు ఎన్ని చెట్లు నీ వల్ల ఎన్ని చెట్లు పోయాయి మారేడు చెట్లు అని అడుగుతాడు ఖచ్చితంగా. నీ పర్యావరణం నాశనం కాలా? రమణ మహర్షి దగ్గర హెచ్చెమ్మాడని ఓ భక్తురాలు ఉండి ఒకసారి గొప్పగా చెప్పింది, మా ఊళ్ళో ఎప్పుడు లక్షపత్రి పూజ చేస్తాం, లక్షపత్రి పూజలో నేనే ప్రధానంగా ఉంటాను, అక్కడ అన్ని దగ్గరుండి చేయిస్తా అంటే ఆయన అన్నట్ట 1,00,000 సార్లు ఆ చెట్టుని గిల్లే బదులు హెచ్చెమ్మ నీ ఒళ్ళు నువ్వు గిల్లుకోబోయేవా 1,00,000 సార్లు బాగుపడేదానివే అన్నట్టు ఆయన. ఇది రమణ మహర్షి బోధ. అంతజ్ఞానం ఉండాలి అనకండి, ముందు అజ్ఞానం నుంచి బయటపడితే అంతజ్ఞానం వస్తుంది. ఖచ్చితంగా తేడా అది. అంటే ఇవన్నీ సంచిత కర్మని పోగొట్టడానికి కలిగిన చిత్తశుద్ధిని కలిగిస్తే, అది కూడా ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం పొందితే సాధ్యం అవుతుంది. కేవలం ఇలా వ్రతం చేసేసి ఆ అట్టిపండు తిన్నంత మాత్రాన పోతుంది అనుకోవడం అజ్ఞానం. అది చిత్తశుద్ధి కలిగించడానికి ఉపయోగిస్తుంది. వ్రతం దగ్గర పెట్టినటువంటి అట్టిపండుకే అంత ఫలం ఉంటే వ్రతానికి నాయకుడైన సత్యనారాయణ స్వామికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి, కాళహస్తీశ్వర స్వామికి ఎంత మహిమ ఉంటుంది. ఆ దేవుడు నువ్వే అని చెబుతున్నారే, అది గ్రహిస్తే ఎంత మహిమ ఉంటుంది. ఈ తత్వం విచారణ చెయ్యాలి, అప్పుడు పోతాయి. కథమే కాలముద్రోచుటకు అతర్క్యమని గొనదగును, అది గొనదగును. అతర్క్యం అంటే అనూహ్యం. కాలం ఎలా ఉంటుంది అనేది అనూహ్యమైన విషయం అయ్యా అన్నాడు. అసలు ఊహించాలని కూడా కష్టం. అది కాలధర్మం ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే కాలం ఒక వడ్డీ వ్యాపారి అన్నాడు. చాలా గొప్పగా చెప్పాడు భీష్మ. కాలం ఒక వడ్డీ వ్యాపారి అంటే వడ్డీ వ్యాపారి 10,000 అప్పిస్తాడు. సరే రూపాయి 2 రూపాయలు మామూలే, అలా ఇస్తే ఆయన గొప్ప 5 రూపాయలకి ఇచ్చేస్తాడు అవసరాన్ని బట్టి. నెలకి 10,000కి 5,500 అయిపోయింది ఏకంగా. 3 నెలలు తిరిగేసరికి 10,000కి 1,500 కలిపేస్తాడు. అక్కడి నుంచి 11,500కి వడ్డీ అంటాడు. ఇంకో 3 నెలలు తిరిగేసరికి అది 14,000 అయిపోతుంది. అప్పుడు దానికి మళ్ళీ ఆ 4,000 కలిపేస్తాడు. అక్కడి నుంచి 18,000 అంటాడు. మొత్తం మీద ఏడాదిన్నర తిరగకుండానే 10,000కి 20,000 లాగేస్తాడు. కానీ ఈ వడ్డీలు ఇలా కలుపుకుంటూ వెళ్ళి చక్రవడ్డీ కట్టి మళ్ళీ కలుపుకుంటూ వెళ్ళి మళ్ళీ చక్రవడ్డీ కట్టి కడితేనే కదా మొత్తం అంత వచ్చింది. కాలం అంతే వడ్డీ వ్యాపారి. ఈ పనికి ఆ పని, ఆ పనికి ఈ పని, ఈ పనికి ఫలితం, ఆ పనికి ఫలితం, ఈ నిమిషం ఆ నిమిషం, ఈ గంటకి ఆ గంట, ఆ గంటకి ఈ గంట, ఈ రోజుకి ఈ రోజు, ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం, ఈ జన్మకి ఆ జన్మ కలిపేసి మొత్తం ఇంత పర్వతం పెంట తయారు చేసిందయ్యా అన్నాడు. కాలం ఒక వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారి మనకు తెలియకుండా మింగేస్తాడు మనని. మనం ఏదో తీసుకున్నాం కదా లెక్కలేస్తాం. తీరా తీర్చడం కోసం ఆయన దగ్గర 10,000 మహా అయితే ఇంకొక 1,000 రూపాయలు ఎండొచ్చిన వడ్డీ అని 11,000 పట్టుకెడితే ఆయన నెమ్మదిగా సొరుగులోంచి పెద్ద దస్తావేజ్ ఒకటి తీసి అటు చూసి ఇటు చూసి కళ్ళజోడు సవరించి ఆ లెక్కేసి ఈ లెక్కేసి 20,000 చేస్తారు. అక్కడ ఆశ్చర్యపోతాం. మనం 11,000 అనుకున్నాం 20,000 అలా అయిందని. పైగా ఇవ్వలేనంటే ఏమంటాడో 1000 జమ కట్టు, ఎంత మొత్తం 20,000లో 9,000 19,000 రాయి, 19,000కి నోటు రాయమంటాడు. ఇప్పుడు అసలు కంటే వడ్డీ ఎక్కువైంది. ఇది తెలియకుండా మింగాడు. ఎలాగ దానికి నది ఉదాహరణ చెబుతాడు భీష్ముడు ఇక్కడ. నది ప్రవహిస్తూ ఉంటుందయ్యా, గట్టును ఒరుసుకుని ప్రవహిస్తూ ఉంటే గట్టు మీద ఆడుకునేవాళ్ళు, గట్టు మీద ప్రేమించుకునేవాళ్ళు, గట్టు మీద పదవీ విరమణ చేసి విహారానికి చుట్టకాల్చుకుంటూ కూర్చున్న వాళ్ళు అందరూ నది ఎంత ఫుల్గా అంటాడు. ఫుల్ ఒకటి నోరు ఇలా పెట్టి అంటాడు. కానీ తెలియకుండా గట్టు కోసేస్తోంది. ఇక ముందు ఈయన కూర్చుందుకు అక్కడ గట్టు ఉండదు, తెలియకుండా కోసేస్తోంది.